బీట్రూట్ దోశ చేయడానికి ఈ సైజులో ఉన్న బీట్రూట్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా అలాగే 3-4 చిన్న అల్లం ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చి, 2 వెల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మరి వాటర్ని కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ బీట్రూట్ని మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ చేసిన తర్వాత దోస పిండిని ఒక 3 స్పూన్స్ వరకు వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకోవాలి. ఇలా మరీ తిక్కుగా కాకుండా మరీ లైట్గా కాకుండా ఈ విధంగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. 3 డ్రాప్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని ప్యాన్కి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బీట్రూట్ పిండిని ఈ విధంగా మరొకసారి బాగా కలిపేసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ బీట్రూట్ పిండిని వేసేసుకొని ఇలా మెల్లగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం ఫాస్ట్గా స్ప్రెడ్ చేసామంటే మనకు పిండి స్పూన్తో పాటు వచ్చేస్తుంది. మనం దోశ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసామంటే దోశ మనకు స్పూన్కి అంటుకోకుండా కరెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత 2 డ్రాప్స్ ఆయిల్ని వేసేసుకొని ఇలా దోశ కాలిన తర్వాత రివర్స్లో ఫ్రై చేసుకోవాలి. నేను చీజ్తో గార్నిష్ చేసుకుంటున్నానండి. లైట్గా చీజ్ వేసేసుకొని అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని చీజ్ మెల్ట్ అయిన తర్వాత మనము ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే బీట్రూట్ దోశ రెడీ అయిపోతుంది. చూసారు కదండి, మనకు ఈజీగా బీట్రూట్ దోశని రెడీ చేసేసుకోవచ్చు.